పవన్ కళ్యాణ్ మోడీతోనే ఉన్నారు అని మీ నాయకులంతా కూడా విమర్శలు చేసిన పరిస్థితి. మరి అటువంటి పవన్ తోటి కలవడానికి ఏ రకంగా ముందుకెళ్తున్నారు? నేను అందుకే బెస్ట్ ఎగ్జాంపుల్ షార్టెస్ట్ రూట్ లో చెప్పాను. అఖిలేష్ యాదవ్ గారు కానీ మాయావతి కానీ ఎన్నెన్నో మాట్లాడుకున్నారు. ఇక్కడ కూడా కలిసేదానికి అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా నేను చెప్పగలుగుతున్నాను. కార్యకర్తల్లో నాయకుల్లో కొద్దిగా సదుపాయం రెండు పార్టీల్లో కొద్ది వరకు వచ్చిందనేది మాత్రం 100% అది మీకు అది మామూలుగా మార్చిలో డిసిషన్ తీసుకోవచ్చు అనుకోండి. మేము వదిలేసిన మాకు ముద్రకున్న రాజ్యసభ సీట్లు తీసుకొని టీజీ వెంకటేష్ అనే ఒక వ్యక్తి పర్యావరణాన్ని అడ్డగోలుగా మీ వ్యర్థాలని నదుల్లో కలుషిత కర్నూలు పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్ పిచ్చిగా మాట్లాడితే చెప్తా ఉన్నాం. పనికి మాలినవి మాట్లాడతాం, మనకి పనికి వచ్చేవి మాట్లాడతాం నేర్చుకోండి టీజీ వెంకటేష్ గారు. మేము వద్దనుకుంటే పడేసిన రాజ్యసభ సీట్కి నువ్వు మాట్లాడుతున్నావు, జాగ్రత్త. ప్రజల మనోభావాలతో ఆడుకోకు, తెలియకుండా మాట్లాడుకో. పెద్ద మనిషి అని మర్యాద ఇచ్చాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.